టైం ఎంత అయిందో తెలుసా? రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. నీతో అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలమ్మా. ఏంటి? నీకు రామరాజు గారు తెలుసు కదా, నర్సాపురం. వాళ్ళ పెద్ద అబ్బాయికి నిన్ను అడుగుతున్నారు. రేపు మంచి రోజని చూసుకోవడానికి వస్తామన్నారు. ఏమంటావు? అప్పుడే పెళ్ళి? చూడమ్మా, పిల్లలకి 10 ఏళ్ల వరకు ఆటల్లో టైం తెలీదు, 20 ఏళ్ల వరకు చదువులో టైం తెలీదు, 30 ఏళ్ల వరకు పనిలో టైం తెలీదు. అప్పటికీ ఒంటరిగా ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో తెలీదు. మీ ఇష్టం డాడీ. త్వరగా పడుకో. ఇవాళ అలాగూ లేట్ అయింది. రేపు ఆఫీసులో అయినా బాగా పడుకో. సాయంత్రం పెళ్లి చూపులకి ఫ్రెష్గా ఉంటావు. గుడ్ నైట్. గుడ్ నైట్. ప్లీజ్ కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీ ఆఫీస్ ఎక్కడ? ఇక్కడ కాదా? ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ సార్. ఓహో. కమ్ 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 ఫాస్ట్. ఓఫో, ఏమైంది? ఇంకొక 5 నిమిషాలు అయితే రావుకాలం వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు అయితే మీటింగ్ కూడా అయిపోతుంది. ఏమవుదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఓకే. Cool, relax. Harika, this is your big day. You can do it. స్టార్ట్ చేద్దామా? ఓ షూర్. హారికేది? వచ్చేస్తాను సార్. ఎనీ ప్రాబ్లం? నో, నాట్ ఎట్ ఆల్. Open the door. తలుపు తీయండి. హారికేదిరా? వెళ్ళి చూసిరానా? తనొచ్చు లోపల ఏదో ఒకటి వాగచ్చుగా. నీకు నచ్చదుగా? నచ్చాల్సింది నాకు కాదు, ఆయనకి. కిల్ సమ్ టైం. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు. ఈలోగా మా అభి ఏదో కాన్సెప్ట్ అనుకున్నట్ట. ప్లీజ్ గో అహెడ్. ఎక్కడ చచ్చావు నువ్వు? Oh my God. ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి పెదాలు ముడుచుకునుంటే హాయ్ బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకునున్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలే మునిపంటి కింద నలుగుతుంటే కోపంగా ఉన్నట్టు అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉన్నట్టు అర్థం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ద క్యాప్షన్ ఇస్ రెవ్లాన్, యాడ్ కలర్ టు యువర్ లైఫ్. వెల్ డన్ యంగ్ మ్యాన్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. హారిక కమ్, ఇప్పుడు హారిక కాన్సెప్ట్ విందాం. షూర్. సార్, నాది కూడా కొంచెం అలాగే ఉంటుంది. బట్ నా కాన్సెప్ట్ కంటే అదే బాగుంది సార్. దాట్స్ ద స్పిరిట్. ఐ లైక్ ఇట్. సీ యూ యంగ్ మ్యాన్. ఓకే సార్. ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని మన ఆఫీస్కి వచ్చేసి. థ్యాంక్స్ రా, నా పరువు నిలబెట్టావు. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా తయారు చేసావురా? స్కెచ్ పెన్ వాడి. బాల్ పెన్ పనిచేయట్లేదా? హారిక, నువ్వు రావడం కొంచెం లేట్ అయ్యేసరికి కంగారు పడిపోయినమ్మా. కానీ ఈలోగా మావాడు అదర కొట్టేశాడు. అన్నీ నా పోలికలే. ఇలా ఏం చూసావా? యాడ్ కలర్ టు యువర్ లైఫ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కంగ్రాట్స్. థ్యాంక్స్. హారిక, నాలా కాకుండా ఏదైనా సొంతంగా ఆలోచించు. అది నీకు కంపెనీకి కూడా మంచిది. మ్యామ్, ఆ కాన్సెప్ట్ చూసారా? యాజ్ ఇట్ ఈస్ మొన్న మీరు చెప్పిందే. ఆయన మీ క్యాబిన్కి ఏమైనా వచ్చారా? చచ్చా, అదేం లేదు. సేమ్ థాట్ అతనికి వచ్చుంటుంది. లేదు మ్యామ్, నాకేదో అనుమానంగా ఉంది. అభి మంచివాడు కాకపోవచ్చు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు. రేపు నా పెళ్లి సార్. ఎవరైనా పెళ్ళంటే మీరేంటి సార్? ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది. ఎవరు లేరు సార్. తెలుసు సార్. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు.